హాయ్ అండి, వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఈసారి దసరా మనకి సాటర్డే పడిందండి. చాలా మంది నాన్ వెజ్ తినరు. అందుకే నేను ఇప్పుడు ఈ వీడియోలో 1 కేజీ రైస్తో వెజ్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో పక్కా టిప్స్తో మీకు చూపించి పెట్టాను. నాన్ వెజ్కి టేస్ట్లో ఏ పాటి తీసిపోదు, అంత చక్కగా చేసుకోవచ్చు. ట్రై చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే పూర్తిగా చూసాక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా అలాంటి చిన్న యూట్యూబర్కి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి తయారు చేసే విధానం ఎలాగో చూద్దాం. ముందుగా ఇలా లాంగ్ గ్రెయిన్ ఉన్న రైస్ని తీసుకోండి. ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేశాక వాటర్ పోసి గంట సేపైనా నానబెట్టుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకోండి, అందులో 300 ml కర్డ్ వేసుకోండి. కర్డ్లో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూను వెజ్ బిర్యానీ మసాలా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి, పేస్ట్లా రావాలి. మనకి పెరుగు చిన్న ముక్కగా విడిపోతుంది కదండి, అలా విడకుండా చక్కగా పేస్ట్లా వచ్చేంత వరకు కలుపుకోండి. కనీసం ఒక 3 నిమిషాలైనా కలపాలండి. సరే, ఇలా పేస్ట్లా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో మనం 1/2 చెక్క నిమ్మరసాన్ని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చక్కగా స్మూత్గా మెత్తగా పేస్ట్లా రావాలండి. ఇలా వచ్చాక ఇందులో వెజిటబుల్స్ని యాడ్ చేద్దాం. ముందుగా బంగాళదుంప ముక్కల్ని, అలాగే క్యారెట్ ముక్కల్ని, దీంతోపాటు బీన్స్ చిక్కుడు ముక్కల్ని, అలాగే కొంచెం గ్రీన్ మటర్. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను చిక్కుడుకాయలను కూడా ఒక 4 కట్ చేసి వేసాను. అలాగే పుదీనా ఆకు, కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఇక్కడ వెజిటబుల్స్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలు అనుకోండి, మనం వండేటప్పుడు అదే దమ్ అయ్యేటప్పుడు మెత్తగా అయిపోతాయి పేస్ట్ లాగా. పెద్ద ముక్క అనుకోండి, ముక్క పాలంగా ఉడికి మనకి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకున్నాక దీన్ని కూడా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత స్టవ్ మీద ఇలా పెద్ద బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఉల్లి కొంచెం మగ్గాక ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. క్యాప్సికమ్ కూడా మగ్గాలండి. ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ఆయిల్లో మగ్గితే సరిపోతుంది. చక్కగా ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది వెజ్ దమ్ బిర్యానీ కాబట్టి అండి నేను ఇలా ఆయిల్లో వేసి వేపుతున్నాను. అదే ఎన్వి అనుకోండి, మ్యారినేట్ చేసేటప్పుడే చికెన్లో కానీ మటన్లో కానీ వేసి కలుపుకుంటాము. ఇలా వేసుకుంటే వెజ్లో టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక వెజిటబుల్స్ని యాడ్ చేసేసుకుందాం. మన ఛానల్లో వెజిటబుల్ బిర్యానీ కూడా ఉందండి, ఇది వాచ్ చేసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసాక ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఈవెన్గా సర్దుకొని 3 నిమిషాల తర్వాత సిమ్లో ఉంచి మూత పెట్టుకోండి. ఇప్పుడు పక్క స్టవ్ మీద రైస్ని వండుకుందాం. ఇలా ఒక గిన్నెలో ఒక 2 లీటర్ల వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులో ఓల్ గరం మసాలా, లవంగ, దాల్చిన, యాలకులు, సాల్జీరా, మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవి వేసుకోండి. దీంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కగా ఇలా కరిగిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకొని మూత పెట్టియండి. ఇప్పుడు ఈ కూర ఏముందో చూద్దాం. ఆయిల్ కొంచెం పైకి తేలిందండి, ఒక 60% వరకు ఉడికిపోయింది. ఇది మనకు ఒక 80% వరకు ఉడకాలి. కానీ సిమ్లో ఉంచి ఇలా మూత తీసేసి ఉంచండి. ఈలోగా మనం ఎసరు మరిగిందో లేదో చూద్దాం. ఎసరు చక్కగా మరిగింది. ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసేద్దామండి. ఎసరు ఇంత చక్కగా కాగిన తర్వాత రైస్ వేసామనుకోండి, ఒక 3-4 నిమిషాల్లోనే రైస్ మనకు ఉడికిపోతుంది. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకోండి. సరే, చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం 90% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిందా లేదా అనేది చిన్న టెస్ట్ చేసుకోవాలి. చేత్తో ఇలా 2 మెతుకులు తీసుకొని ఇలా ప్రెస్ చేశారనుకోండి, మనకి ఇలా విన్నట్టయితే ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు వీటిని వాటర్ బాగా వడకట్టుకొని పక్క స్టవ్ మీద ఈ కూర మీద మనం వేసుకోవాలి. నేను ఇక్కడ ఇలా పెద్ద గిన్నె, చిల్లెల గిన్నె ఉంటే దాంట్లో వేసుకొని వాటర్ తీసానండి. ఇప్పుడు రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి.
ఫ్రెండ్స్, మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, బిర్యానీలు, పులావులు, కుష్కా రైస్తో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి వాచ్ చేయండి. అన్నీ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి పెట్టాను. ఇప్పుడు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. నేను ముందుగానే ఇవి వేయించి పెట్టుకున్నాను. చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకోండి. దీంతోపాటు సాఫ్రాన్ కలిపిన పాలను వేసుకోండి. మీకు ఇలా సాఫ్రాన్ అది ఇష్టం లేకపోతే పసుపైనా కలిపి వేసుకోవచ్చండి పాలల్లో. అలాగే ఒక టేబుల్ స్పూన్ గీని కూడా పైన వేసుకొని బాగా ఈ గిన్నెకి టైట్గా ఉండే మూత పెట్టుకోండి. పెట్టి బరువు ఏదైనా పెట్టుకోవాలి. మనం ఇలా సీల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఫిట్గా ఉంటే సరిపోతుంది. హైలో ఒక 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత సిమ్లో 15 నిమిషాలు ఉంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బరువు తీసి మూత తీసి చూద్దాం దమ్ అయిందో లేదో. ఒకసారి కలుపుదామండి. సరే, చక్కగా అయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. పండగ టైంలో టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. మీకు నేను చేసే విధానం కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే రెసిపీస్ అన్నీ అప్డేట్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.